వైసీపీ నాయకుల అరాచక వ్యాఖ్యలు, హింసాత్మక రాజకీయాలపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్ మీరా, ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ తీరుపై ఘాటు విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డికి వైలెన్స్ కావాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాష్ట్రంలో శాంతి అభివృద్ధి కావాలని నాగుల్ మీరా స్పష్టం చేశారు. రాష్ట్రం శాంతియుతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, అదే దిశగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దేశ విదేశాల్లో పర్యటిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. వైసీపీ నాయకులు జైలుకు వెళ్లడాన్ని కూడా గొప్పగా భావిస్తున్నారని విమర్శించారు. పట్టాభి ఇంటిపై దాడి వంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి మచ్చగా అభివర్ణించారు. వైసీపీ నాయకులు బరి తెగించి మాట్లాడటానికి కారణం జగన్మోహన్ రెడ్డికి వైలెన్స్ కావాలి, చంద్రబాబు నాయుడు గారికి సైలెన్స్ కావాలి. ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే పెట్టుబడులు వస్తాయి, తద్వారాగా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, లక్షల మందికి ఇవాళ యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయనేటువంటి ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం సంపదను పెంచాలి, ఆ సంపద ద్వారాగా పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం చేయాలి, అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రపంచ నలుమూలలా తిరిగి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు రావటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇవాళ వైసీపీ నాయకులు ప్రజలు ప్రతిపక్షం హోదా ఇవ్వకపోయినా ప్రతిపక్షంలాగా చాలా మీరు రాజ్యాంగబద్ధంగా పాత్ర పోషించండి, తప్పులేదు. మీరు అడ్డంగా దొరికి జైలుకి వెళ్ళి మరి ఊరేగింపులు చేసుకుంటాం అనేది ఇదేమి సాంప్రదాయం మాకు అర్థం అవట్లేదు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి ఊరేగింపు చేశాడు కాబట్టి ఇవాళ తప్పు చేసిన ప్రతి వ్యక్తి జైలుకి వెళ్ళి బయటకు వచ్చి పెద్ద పెద్ద ఊరేగింపులు పెట్టుకుంటున్నారు. ఇది వాళ్ళ సాంప్రదాయం.